వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇంట్లో సాధారణంగా మనం వింటూ ఉంటాము, పూర్వపు ఇల్లులు ఉంటాయి కదా, ఆ ఇంట్లో అంటే జనరల్గా ఎవరైనా చుట్టాలైనా లేకపోతే బయట తెలియని వాళ్ళైనా వచ్చి అంటూ ఉంటారు, మా ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, తీయలేకపోతున్నాము. ఒకవేళ ఆ ఇల్లును పూడ్చాలి అంటే కూడా ఎవరో ఒకరు చనిపోతారు అని అంటున్నాము, పూడ్చలేకపోతున్నాము, ఆ గుప్త నిధులను తీసుకోలేకపోతున్నాము అని అంటూ ఉంటారు. మళ్ళీ అక్కడ గుప్త నిధులు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా, వాటిని తీయాల్సిన నియమాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా నిధులు, వాటిని తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటంటే? ఖచ్చితంగా నిధులు అనేది చాలా వరకు ఉంటాయండి. నిధి నిక్షేపాలు అనేది నిజమే, కానీ తీసేటువంటి గురువుల్లోనే దొంగ గురువులు ఉన్నారు. నేను తీస్తా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఉంటాయండి. క్షోడాస్ చెప్పేసి కొన్ని క్రేలు ఉంటాయి, అంటే వాటి వస్తువులు అంటారన్నమాట. కొన్ని ద్రవ్యాలు ఉంటాయి, అవి ఏంటంటే చేతిలో ఇలా అంటే మంట వచ్చేస్తుంది, చేతిలో పూసుకొని ఇలా అంటే అగ్ని మంట వస్తుంది. అలాంటివి కొన్ని రకాలుగా క్రయలు ఉన్నాయి, కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. అంటే ఏ ప్లేస్లో ఉన్నాయి అని తెలుసుకోవచ్చా? తీయక ముందే తెలుసుకోవచ్చా? తెలుస్తుంది అయితే దీనికి చెప్తాను. అయితే ఇలా పూసుకుంటే మంటలు వచ్చే కొన్ని ఉంటాయి, ద్రవ్యాలు అంటారు వాటిని. అది 11 రకాల ద్రవ్యాలు తెప్పించేసి ఆ ల్యాండ్ మీద చల్లుతారు. చల్లగానే మంట వచ్చేస్తుంది. మంట రాగానే అక్కడ అమ్మవారు ఉన్నారు, నిధులు ఇస్తానంటున్నారు, ఆ నిధులు తీసేసుకోండి అని చెప్పేసి వాళ్ళు మాయ అనమాట. ఇదంతా కనికట్టు అంటారు. అంటే మ్యాజిక్ చేసేసి అక్కడ లక్షల రూపాయలు డబ్బు పెట్టిస్తారు, ఖర్చు పెట్టించేసి అక్కడ తవ్విస్తారు. దొరకదు. వీళ్ళు మళ్ళీ వేరే దగ్గర తీద్దాము, వేరే దగ్గర వస్తాయని చెప్పి మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి తవ్విస్తారు. చివరికి వీళ్ళు పారిపోతారు. దీనివల్ల అక్కడ ఉన్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, డబ్బు పెట్టిన వాళ్ళు నాశనం అవుతారు, ఇబ్బంది పడతారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఇదంతా దొంగ పని. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక 3-4 అడుగులు తవ్విచ్చి విగ్రహాలు తీస్తారు బయటకి. చిన్నపాటి విగ్రహాలు ఉంటాయి, అంత మాయ. ఆ విగ్రహాలు తీసి ఇదిగో ఎక్కువసేపు ఉంచకూడదు, తీసుకెళ్ళి నీటి పాలు చేసేసేయండి, అమ్మో నాకు ప్రమాదం వచ్చింది, ప్రాణగండం ఉందని చెప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇది దొంగ స్వాములు. అవతార పురుషుడికి వేసుకునే వాళ్ళు మన పరిసర ప్రాంతాలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు ఇక్కడ కీసరగుట్ట ఉంది, కీసరగుట్టలో ఒక దరిద్రుడు ఉంటాడు, ఇదే చేస్తుంటాడు, పేరు వద్దు ఇంకా, అంటే అంత మోసం అట్లా చేస్తుంటారన్నమాట. అట్లానే చాలామంది ఇళ్లలో నిజంగానే నిధుల నిక్షేపాలు ఉంటాయి. అవి మనకి నిద్రలో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సిమ్టమ్స్ అన్నమాట. మన ఇంట్లో నిధులు ఉన్నాయా, నిక్షేపాలు ఉన్నాయా, దానికి ఎవరు పెట్టాడో ఏంటో తెలియదు, కానీ సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. పనుకున్నప్పుడు నిద్ర పట్టదు, గజ్జల సౌండ్ వస్తుంటుంది, ఎవరొకరు తిరుగుతున్నట్టు. ఇంట్లో ఎవరికి తెలుస్తాయి ఇలాంటి సిమ్టమ్స్? ఎవరికైనా తెలియచ్చు. ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకి, ఆ తిథుల్లో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా తెలియచ్చు. వాళ్ళు వీళ్ళకైనా ఏం లేదు, ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకైనా తెలియచ్చు. కానీ మన ఇంట్లో ఉన్నాయని తెలియజేయడానికి ఏంటంటే అక్కడ నేలలో ఎక్కువ చెదులు పట్టడం, మన గోడలకి నేలలో చెదులు పడుతూ ఉంటుంది. చెదులు అంటే ఐడియా కదా, చెదులు పురుగులు ఉంటాయి, చెదులు పడుతుంది మట్టితో. అలానే బండలు అవి పగిలిపోతూ ఉంటాయి, ఫ్లోర్ ఉంటుంది కదా, పగులుతుంటుంది, ఊరుకూరుకునే సార్లు ఇస్తూ పగులుతూ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఉంటుందని అర్థం నిధులు. ఆ బండలు పగలటం ద్వారా ఆ కింద నిధులు ఉన్నాయని అర్థం. ఎవరికైనా అక్కడ నిద్ర పట్టదు, చికాకులు ఉంటుంది, ఆందోళన, ఇంట్లో ఎప్పుడు డబ్బులు నిలకడగా ఉండదు. అప్పుడు మనం గ్రహించుకోవాలి మన ఇంట్లో ఏదో నిధులు ఉన్నాయని. ఎక్కువగా అయితే షాడోస్ కనిపిస్తాయండి. ఆ తర్వాత కొంతకాలానికి నేనున్నాను, నేను వచ్చేస్తానని తీసేసుకోండి అని చెప్తుంది. చెప్పినప్పుడు అక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ధనమైసమ్మ అని ఉంటుంది, ఆవిడ క్షోడక శక్తి, అంటే చెడు శక్తి. ఆవిడ ఏం చేస్తా అంటే నేను మనీ ఇస్తాను, ఇక్కడ నిధులు తీసేసుకో, నాకు ఇది ఇచ్చేసే అని చెప్పి ఆవిడ ఏం చేస్తాను, బ్లడ్ని అడుగుతుంది, మేకని, కోళ్ళని అడుగుతుంది. అవి ఇవ్వకూడదు, అవి ఇస్తే అలవాటుపోయి ఇక్కడే ఉంటుంది, ఆ నిధులు ఇవ్వదు. అది మోసం. అమ్మవారు అట్లాగా అమ్మవారి రూపంలో షాడోస్ వచ్చి మోసం చేస్తాయి అనమాట. ఆ రకం డబ్బులు వీళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్. వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మకి మేక ఇస్తాయంటే బంగారం ఇస్తానని చెప్పి మేకలు ఇస్తారు. ఆ మేకలో కోళ్ళు ఇవ్వడం ద్వారా అమ్మవారు అది తినేసి ఆ రక్తాన్ని తాగి మనల్ని కూడా అడుగుతుంది, నువ్వే దాహం అయిపో అని చెప్పి అడుగుతుంది. అలాగనే చాలామంది ఇబ్బంది పడే గురువులు కానీ, సాధకులు కానీ, లేకపోతే నిధులు కావాలనుకున్న వాళ్ళు కానీ ఎవరికి కూడా అమ్మవారికి ఎవరో అడుగుతున్నారు, అమ్మవారు అడుగుతున్నారని చెప్పి రక్తం ఇవ్వకూడదు. రక్తం ఇస్తే అలవాటైపోద్ది, తినడం అలవాటైన వాళ్ళు వెళ్ళిపోతారా, అక్కడే పీడిస్తూ ఉంటారు. అప్పుడు ఆ నిధులు నిక్షేపాలు రావు, అవి రానివ్వరు. రెండోది, ఆ నిధులు అసలు ఎలా వస్తాయి అంటే కొన్ని ఎక్కడి నుంచో స్థలం తిరిగినప్పుడు, స్థలం మనకు ఒకే దగ్గర ఉండదు, భూమి తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటువంటి తరుణంలో కొన్ని గ్రహాలు మారినప్పుడు అవి షాడోస్ ఇచ్చేసి ఒక స్థలాల నుంచి ఇంకొక స్థలానికి మార్పిడి చెందుతాయి.
అలాగ మండలాల్లో కూడా వస్తూ ఉంటాయి నిధులు. అవి ఎన్ని స్థిరంగా ఉండవు, ఆ ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలి. లేదంటే అవి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రహాలు ఉన్నంత వరకు ఉంటాయి, తర్వాత మారిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు, అవి మోసం చేయవు. ఆ టైంలో మనం గ్రహించుకుంటే అవి మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని ఏం చేస్తారంటే పూర్వంలో ఇప్పుడు ఎందుకు మనకి కొన్ని ప్రాంతాల్లో రజాకలు పాలించేవారు. అక్కడ అమ్మాయిల్ని అపహరించడం, నదులు నిక్షేపాలంటే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మా కింద తర వాళ్ళైనా బాగుండారని చెప్పేసి అని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి, కొండల్లో గుట్టల్లో ప్రాంతాలకు వెళ్ళేసి గొయ్యలు తీసి వాటిపైన లక్ష్మీనరసింహస్వామి కానీ, హనుమాన్ కానీ, దుర్గామాత, లలితమ్మవారు ఇలాంటి మంత్రాలు షోడపులు చేసి, నాగబంధన కానీ ఇంకా ఎన్నో రకాల బంధనలు ఉంటాయి. ఆ బంధనలు వేసి అక్కడ నిధుల్ని దాచిపెడతారు. పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తీసుకోవచ్చు, లేదా మా ముదిమనుడు 4వ తరం వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి తెలుసుంటే అప్పుడు తీసుకోవచ్చు అని జాగ్రత్త కోసం కొన్ని నిధులు బంధనలు కట్టి పెడతారు. ఆ నిధులు మాత్రం వీడికి అదృష్టం బాగుండి, వీడి కర్మలు క్రియలు అన్నీ బాగుంటే ఆ నిధి వీరికి వస్తుంది. తీసుకునే గురువు అయినా డాక్టర్ అంటారు, వాళ్ళని డిఆర్ అంటారు. తీసేటువంటి వాళ్ళని డిఆర్ అంటారు, గురువు అంటారు వాళ్ళని డిఆర్ అంటే డాక్టర్ అని. డాక్టర్ అంటే డాక్టర్ ఏడు కాదు, డాక్టర్స్ కాదు, వాళ్ళని అంటారు అట్లాగా, డాక్టర్స్ అంటారు వాళ్ళని. కాబట్టి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి డాక్టరేట్ వచ్చిందనా కాదు, ఆ తీసేవాళ్ళని డాక్టర్ అంటారు, అంతే, డిఆర్ అంటారు. వాళ్ళని తీసుకొచ్చుకొని ముందు చూసుకోవాలి అక్కడ నేల అంటే కరెక్ట్ అయిన గురువు ఉండాలి. ఇక్కడ కూడా చూసుకుంటే ఆ నేలలో కరెక్ట్గా ఉంది అంటే అందులో వచ్చేదానికి ఉందా బంధన ఏది ఉందని ముందుగానే తెలుస్తుంది మనకి. అక్కడ ఏ బంధన ఉందో ఆ బంధన తీసేసేయాలి, టచ్ చేయకుండానే, భూమిని ఏం చేయకూడదు. ఆ బంధన తీసేసి ఆ అమ్మవారికి శాకాహారంగా బెల్లం కావాలా, లేకపోతే పొంగల్ కావాలా, పువ్వులు కావాలా, కొబ్బరికాయ కావాలా, అట్లాంటివే ఇస్తాం. రక్తదానం చేయం, నీకు ఇష్టం ఉంటే లేకుంటే లేదు అని చెప్పేసి అని. ఇంకోటి ఉంటుంది, 41 రోజు దీపం పెట్టాలి, అఖండ దీపం అంటారు. అఖండ దీపం 41 రోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు కావచ్చు, ఆ ఇంట్లో ఎవరికైతే కళ వచ్చిందో వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వారు 41 రోజు దీపం పెట్టాలి. దానికి ఏమంటారంటే అష్టదిబ్బందం జరిగేసి ఆ అఖండ దీపం అనేది పెట్టాలి. దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ అఖండ దీపం తర్వాత మనం అప్పుడు ఆ నేలలో 15 అడుగులు, 16 అడుగులు, 17 అడుగులు, 22 అడుగులు ఎక్కడుందో చూసుకోవాలి. దాన్ని మనం పైకి వచ్చేలాగా మంత్రం ఒకటి ఉంటుంది. మనం ఇట్లా కూర్చొని ఇట్లా చేసేస్తే ఆ మంత్రం మనకి పఠిస్తుంది. ఆ మంత్రం ఒకటి ఉపాసన ఉంటుంది. అప్పుడు మనకి పైకి వచ్చింది, 7 అడుగుల్లోకి వచ్చేస్తుంది. ఆ 7 అడుగుల్లో ఉన్నప్పుడు మనం తోవుకొని తీసుకోవచ్చు. అన్ని నియమాలు ఉంటాయి. మీరు కూడా చేస్తారా? చేస్తానండి, నిధులు తీస్తాము. కాకపోతే ఇప్పుడు మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ నిధులు ఉన్నాయి, తీసేదానికి రియల్గా ఉన్నాయి. మాతో పాటు చాలామంది గురువులు ఉన్నారు. అంటే ఈ కొంతమంది బయట వాళ్ళు ఉంటారు. ఈ బయట వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మొదటగా మీకు చెప్పాను చూసారా, విగ్రహాలు తీయటం, ఏదో ఒక కల్పించేసి మోసం చేయటం లాంటివి చాలామంది బాధపడుతున్నారండి. చాలామంది బాధపడకుండా ఉండేందుకు, నమ్మకుండా ఉండేందుకు ఇలాంటివన్నీ ఇలాగా తీస్తే ఇలా అవుతుంది, ఇలా తీయకూడదని అవేర్నెస్ కోసం కూడా నేను చెప్తున్నాను. చాలామంది నిధులు నేను చెప్పి ఎవరో చెప్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. అవన్నీ పర్ఫెక్ట్ మనం చూసుకోవాలి. ఫస్ట్గా మొదటిగా ఏంటంటే మనకు మనమే గ్రహించుకోవాలి, మనకు మనమే నేను టెస్ట్ చేసుకోవాలి. అసలు నాకు అనిపిస్తుంది కానీ నేను టెస్ట్ చేసుకోవాలి అంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే పచ్చిపాలు ఆవువి కానీ గేదెవి కానీ ఒక 2-3 లీటర్ల పాలు తీసుకోవాలి. దాంట్లో పసుపు, మనకు బయట మార్కెట్లో దొరికే పసుపు కాదు, పసుపు కొమ్ములు కొనుక్కొని ఒకరోజు నానపెట్టి ఆ కొమ్ముల్ని మిక్సీ పట్టుకొని మంచి పేస్ట్ అవుతుంది. ఆ పసుపు పేస్ట్ని ఈ పాలలో కలపాలి. ఎల్లో కలర్ రావాలి, టీడీపీ ఎల్లో ఉంటుంది, ఆ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చిన తర్వాత బాగా కలపాలి. పాలు బాగా కలిపిన తర్వాత ఎక్కడ ప్లేస్లో అయితే మీకు సమస్య ఉంది, ఎక్కడ ప్లేస్లో మీకు అనిపిస్తుంది, దేవుడి మందిరంలోనా, కిచెన్లోనా, హాల్లోనా, టాయిలెట్స్లోనా, లేదా బయట ఆవరణలోనా, బయటనా, లేకపోతే ఇంటి బయటనా, ఇంటి పక్కన, ఎక్కడ మీకు ఒక ప్లేస్ కనిపిస్తుంది, అనుమానం వస్తుంది. ఆ ప్లేస్లో లేదు అంటే ఒక వీడియో, ఇదిగోండి నాకు ఓపెన్ ల్యాండ్ ఉంది, నాకు స్థలం ఉంది, పొలం ఉంది, గట్రా ఉంది, ఇక్కడ నాకు అనుమానం ఉంది. పంటలు పండవు, పొలాల్లో కూడా ఆ ప్లేస్లో పంటలు పండవు, నిధులు ఉన్న దగ్గర పంటలు పండవు, భూమి చిట్లిపోద్ది, అప్పుడు పంట పోతూ ఉంటుంది. సో అక్కడ లాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అనుకుని మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రతిసారి పాము ఒక దగ్గరికే వస్తుంది, పాము ఉంటుందో అది ఒక దగ్గరే వచ్చి కూర్చుంటుంది, ఒక దగ్గరే ప్రాంతం చేస్తూ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా నిధులు ఉంటాయి. ఆ నిధులు రానివ్వండి, వెళ్ళే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కొన్న తర్వాత వెళ్ళయ్యే. జానకి మాత ఎవరి అంటే దొరికింది ఎవరికి, అట్లా. అలానే మనకి ఆ నిధులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు ఆ సిమ్టమ్ పాలు ఉంటాయి కదా, ఆ పాలు కలిపేసి ఆ పాలు అక్కడ ఆ ప్లేస్లో చల్లాలి. ఇంట్లోనే చల్లుకోవచ్చు, ఇంట్లో చల్లుకోవచ్చు, పొలాల్లో చల్లుకోవచ్చు, ఫ్లాట్స్లో చల్లుకోవచ్చు. ఎక్కడ కళ్ళలోకి వచ్చింది, ఎక్కడ అనుమానం ఉంది, ఆ ప్లేస్ మొత్తం కూడా కళ్ళాపు చల్లినట్టు చల్లాలి. ఈ పాలని కళ్ళాపు చల్లినట్టు చల్లితే ఆ చల్లిన తర్వాత ఒక 10 నిమిషాలు పావుగంట తర్వాత పాలు ఆరిపోతాయి. ఆరిపోయినప్పుడు మీకు కలర్ చేంజ్ అవుతుంది. ఎల్లో కలరు ఎలా అయితే చల్లామో పాలు, దానికి అంతా ఒకటే కలర్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర రెడ్ కలర్ వస్తుంది, ఆరెంజ్ కలరు, రెడ్ కలర్ వస్తుంది.
ఆ రెడ్ కలరు ఆరెంజ్ కలరు ఎక్కడైతే వచ్చిందో అక్కడ నిధులు ఖచ్చితంగా ఉన్నాయని వారికి వారు ఎవరికి వారు చేసుకునేటువంటి చిన్న పరిహారం. ఎవరికి గురువు వచ్చాడు అనుకోండి మినిమం 30,000 40,000 50,000 అడుగుతాడు. ఏది చూసినందుకే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒక వీడియో పంపించండి మీ ల్యాండ్ వీడియో పంపిస్తే అసలు అక్కడ ఉందో లేదో చెప్పేయచ్చు. మనం ఉంది అంటే కనుక పరిహారం నిజంగా మనమే నిర్ధారణ చేసుకోవచ్చు. ఆ నిర్ధారణలో మనకి ఆ తర్వాత నిధులు ఉన్నాయి అని ఒక గురువు చెప్తే మోసం. నిధులు ఉన్నాయని మనమే తెలుసుకుంటాం. ముందు ఉన్నాయని మనం డిసైడ్ అయ్యానుకో, అప్పుడు ఏ గురువు పిలవాలి, ఏ బంధం దానికి ఉంది, ఆ బంధానికి రిమూవ్ అవుతుందా లేదనేది సెకండరీ. మనం ముందు లాస్ట్ పోకుండా ఉంటాం. అయితే ఇది కళ్ళాపు చల్లినట్టు చల్లేసి ఆ చల్లిన తర్వాత ఒక 15 నిమిషాలు పావు గంట వదిలేయాలి. ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మనకి కలర్స్ కనిపిస్తాయి. అక్కడ చల్లిన దగ్గర మామూలు కలర్గా ఎల్లో కలర్లో ఉంది అంటే వదిలేయాలి. ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ మారిపోతుంది. నల్ల కలర్ మారిపోతుంది. నల్ల కలర్ మారిందంటే ధనమైసం అక్కడ తిరుగుతుంది. అక్కడ దెయ్యాలు భూతాలు పిచాచులు ఉన్నాయని అర్థం. మన పెద్దవారు ఎవరో దాని మీద ఆవహించారని అర్థం. ఆరెంజ్ కలర్ ఉంటే అమ్మవారులు ఉన్నారని అర్థం. రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ ఉంటే అక్కడ ధనమైసం ఉంటుంది. లేదా పెద్దవాళ్ళకి బంధనలు, నాగబంధనం, పాము బంధనం, లేకపోతే హనుమాన్ బంధనం, లక్ష్మీనరసింహ బంధనం, ఇలాంటి బంధనలు ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి. అప్పుడు మనకు ఆ కలర్ని బట్టి అసలు దాంట్లో ఏమున్నాయి, అక్కడ బంధనం ఏముంది మనకు తెలుస్తుంది. ఆ బంధన రిమూవ్ చేయడానికి అప్పుడు మనం ఆలోచించాలి. అది దొంగతనం కాదు, ఇంకోటితనం కాదు. కాకపోతే అప్పుడు మనకు ఒక నిర్ధారణ వచ్చింది కాబట్టి తీసే విధానం ఈజీగా ఉంటుంది. ఆ బంధం తెలిస్తే దానికి ఏ ఖర్చు, విధానం, ఎలా తీయాలి, ఎన్ని అడుగుల్లో ఉంది, ఎన్ని అడుగులు పైకి తెప్పగలుగుతాం, ఆ తర్వాత మీరు ఎలా తీసుకోవాలి అంటే ఎన్ని అడుగులు ఉంటుంది అది కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఎన్ని అడుగులు ఉంటుంది కూడా. కాబట్టి అలాంటి కలర్స్ వచ్చి వీడియో తీసి పంపించారు అనుకోండి, ఆ కలర్ని బట్టి మన దాంట్లో ఉందా లేదని ముందు మనకు నిర్ధారణ అవుతుంది. అలానే ఒకటి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు అర్థం ఏంటి అంటే అక్కడ నిధులు నిక్షేపాలు కాదు, అక్కడ ఉన్నది అమ్మవార్లు స్వామివార్ల విగ్రహాలు. అలా కూడా మనకు తెలుస్తుంది. ఆ పాలు పసుపు కలిపి చేస్తే లైట్ గ్రీన్ వస్తాయి. లైట్ గ్రీన్ ఎల్లోలో మిక్స్ అయ్యి వస్తుంది, లైట్ గ్రీన్ వస్తుంది. అప్పుడు మనకి అక్కడ ఉన్నది విగ్రహాలు ఉంటాయని అర్థం. అప్పుడు మనం ఏముందనేది మనము చూసుకోవచ్చు. ఎవరికి వారే తెలుసుకోవాల్సినటువంటి చిన్న రెమెడీ అనమాట. తప్పకుండా ఇలాంటివి ఎలా వింటామంటే ఊర్లలో లేదా ఇక్కడ హైదరాబాద్లో చాలా పాతిల్లులు ఉంటాయి కదా, మాకేదో గుప్త నిధులు ఉన్నట్టు అనిపిస్తుంది, నిధులు ఉన్నట్టు కళలు వస్తున్నాయి అని అంటూ ఉంటారు. వాళ్ళ ద్వారా వింటూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు తీయాలి అంటే భయపడతారు. ఆ ఇల్లు అలానే పెట్టేస్తారు కానీ పైకి తెచ్చి ఎవరైనా అప్రోచ్ అవుదామంటే దొంగ గురువులు డబ్బులు తీసుకున్నారు కానీ పని చేయరు. తప్పకుండా గురుగారు, గుప్త నిధులు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా అని మన ప్రేక్షకుల కోసం ఎంతో చిన్న చిన్న రెమెడీలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.